ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డైట్ విషయంలో అండ్ స్లీప్, స్ట్రెస్, డైలీ యాక్టివిటీస్ వీటిల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. సో డైట్ విషయంలో ఏంటంటే వీళ్ళు ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఒక ప్రాపర్ రేషియోలో తీసుకోవాలి. అంటే వీళ్ళకి ఫుడ్ ప్లేట్ మెథడ్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. లైక్ ఒక కప్ ఆఫ్ రైస్కి ఇంకో కప్ ఆఫ్ వెజిటబుల్స్, దాల్ అండ్ ఫ్రూట్స్, ఇవన్నీ కూడా సలాడ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా తీసుకుంటే వీళ్ళకి అన్ని విటమిన్స్ అన్నీ కూడా రీచ్ అవుతాయి. అయితే కొంతమంది ప్రెగ్నెంట్ వాళ్ళు అడుగుతారు, డాక్టర్ మా ఇంట్లో ఆ ఫుడ్ తినొద్దన్నారు, కొబ్బరి నీళ్ళు తాగొద్దన్నారు, పపయ్య తినొద్దన్నారు. ఇవన్నీ కూడా లాజికల్ సైంటిఫిక్ రీజన్స్ అయితే లేవండి. బట్ ఎక్సెస్ క్వాంటిటీలో తీసుకుంటే ఈ పప్పయ్య లాంటివి ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ ఒకటో రెండో పీసులు తీసుకోవడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు మరి ఎక్సర్సైజెస్ కూడా చేయడం మానేస్తున్నారు కొంతమంది. ఎక్సర్సైజ్ సో ఎక్సర్సైజులు చేయకూడదు ప్రెగ్నెన్సీలో అనేది ఏమీ లేదండి. ఏదైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఆర్ వీళ్ళకి బ్లీడింగ్ అవ్వడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మేము కొంతమందికి మాత్రమే రెస్ట్రిక్షన్ చెప్తాం. మిగతా నార్మల్గా ప్రెగ్నెన్సీ జరుగుతూ ఉంటే వీళ్ళు రొటీన్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ప్రీనాటల్ యోగా అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు చేయదగ్గ యోగా ఎక్సర్సైజులు కూడా మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో దట్ ఇవి చేసుకోవడం వల్ల వాళ్ళకి బాడీ కూడా స్ట్రెచ్ అవుతూ ప్రాపర్గా రిలాక్సేషన్, నిద్ర బాగా పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ద్వారా వీళ్ళకి బేబీకి కూడా గ్రోత్ ప్రాపర్గా ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో అందరూ బెడ్ రెస్ట్గా ఉండాలనేది మాత్రం కరెక్ట్ కాదు. For more videos like this, subscribe Big TV channel.